వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియాంక టెక్ న్యూస్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మనం ఐక్యూ నియో 9 ప్రోకి సంబంధించిన అన్బాక్సింగ్ అలాగే పూర్తి స్పెసిఫికేషన్ గురించి అయితే మాట్లాడుకుందాం. మొదటిగా అన్బాక్సింగ్ చూసిన తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుంటే, బాక్స్ అయితే మనకి బ్లాక్ కలర్లో ఉంది. బాక్స్ పైన మనకి నియో 9 అని మాత్రమే రాసింది ఉంది. ఇక బాక్స్ ఓపెన్ చేస్తే మొదటిగా మొబైల్ ఉంది. మొబైల్ తీసి పక్కన పెట్టేసి కింద ట్రాన్స్పరెంట్ డీపీ కేస్ ఉంది. అలాగే కొంచెం పేపర్ వర్క్, 120 వాట్ ఫాస్ట్ ఛార్జర్, కొంచెం కేబుల్ కూడా ఉంది. ఇక బాక్స్ ఐటమ్ అంతా తీసి పక్కన పెట్టేసి ఫోన్ డిజైన్ చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంది. ఈ మొబైల్ అయితే చైనాలో కేవలం 28,000కి లాంచ్ చేశారు. మంచి స్పెక్స్ ఉన్నాయి, బట్ అంత తక్కువ ప్రైస్కి చైనాలో లాంచ్ చేయడం అంటే మంచి విషయమే. ఇండియాకి వచ్చేప్పటికి నా ఎక్స్పెక్టేషన్ ప్రకారంగా ఒక 33,000 నుంచి 35,000 మధ్య అయితే వస్తుంది. ఇప్పటికీ కూడా గేమింగ్ కోసం మంచి మొబైల్ కావాలనుకుంటే మీరు ఐక్యూ నియో 7 ప్రో తీసుకోండి. ఇదైతే ఇప్పుడు మనకి ఆఫర్లో ఒక 28,000కి వచ్చేస్తుంది. దీనికి సంబంధించిన బయింగ్ లింక్ వచ్చేసి మన టెలిగ్రామ్ ఛానల్ ఇంకా వాట్సాప్ గ్రూప్లో ఉంటుంది. కొనాలనుకునే వాళ్ళు ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. జాయినింగ్ లింక్స్ అనేవి ఇక్కడ చూపిస్తున్నాను కదా బయోలో, ఇక్కడైతే ఉంటాయి. మంచి ప్రొడక్ట్స్ తక్కువ ప్రైస్లో వస్తే మాత్రమే ఆ లింక్స్ మాత్రమే పెడతానండి. పిచ్చివన్నీ నేనైతే పెట్టాను. మన గ్రూప్లో అయితే డిస్టర్బెన్స్ ఏమి ఉండదు. మంచి డీల్స్ వస్తే రోజుకు ఒకటి మాత్రమే పెడతాను. ఇక ఐక్యూ నియో 9 ప్రో వచ్చేసి ఫిబ్రవరి 22న మాత్రం ఇండియాలో లాంచ్ చేయడానికి సిద్ధం చేసేసారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ అనేవి ఐక్యూ వాళ్ళు ఇన్స్టాగ్రామ్ పేజ్లో అలాగే ట్విట్టర్లో అయితే పోస్ట్ చేస్తున్నారు. రీసెంట్గా విజయవాడలో కూడా ఐక్యూ నియో 9 ప్రోకి సంబంధించిన ఒక ఈవెంట్ అయితే జరిగింది. నేనైతే అది కూడా మీకు అప్డేట్ చేయాలని అనుకున్నాను, బట్ నేను తిరుపతి వెళ్ళడం వల్ల వీడియోస్ చేయలేకపోయాను. యాక్చువల్లీ నేను ఫ్రీగా ఉంటే నేనే విజయవాడ కూడా వెళ్ళే వచ్చేదాన్ని. మనకి ఇలాగో రివ్యూ యూనిట్స్ రావు కదా, కనీసం వాళ్ళు ఇచ్చే మొబైల్ని కాసేపైనా ఎక్స్పీరియన్స్ చేసేదాన్ని. మనకి అదే చిన్న రివ్యూ యూనిట్ లాగా పనికొచ్చేది. ఇక ఈ మొబైల్ అయితే OnePlus 12Rకి పోటీగా తీసుకొస్తున్నారు. ఎందుకంటే ఈ రెండు మొబైల్స్లో వాడే ప్రాసెసర్ ఒకటే, డిస్ప్లే మాత్రమే ఇక్కడ మీకు ఫ్లాట్గా ఉంటే OnePlusలో కర్వ్డ్ అయితే ఉంటుంది. OnePlus 12R మళ్ళీ 40,000 పెట్టారు లాస్ట్ టైం లాగానే. వీళ్ళు కూడా నేను అనుకునేది లాస్ట్ టైం లాగానే ఒక 33 నుంచి 35,000 అలా పెడతారేమో. గేమింగ్ ప్రయారిటీ ఉన్న వాళ్ళైతే తప్పకుండా ఈ మొబైల్ తీసుకోవాలి. ఎందుకంటే మెయిన్ ప్రాసెసర్ తో పాటు దీంట్లో గేమింగ్ కి సంబంధించిన Q1 చిప్ కూడా ఉంటుంది కాబట్టి దీనివల్ల మీకు బ్యాటరీ కన్సంప్షన్ అనేది తక్కువగా అవుతుంది. గేమింగ్ ఆడుతున్నప్పుడు ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంటుంది. ఇక మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ మొబైల్కి సంబంధించిన డిజైన్ ఈ విధంగా ఉంది. ఈ మొబైల్కి సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్స్ ఒకసారి మనం చూసేద్దాం. 6.78 ఇంచెస్ AMOLED 144Hz రిఫ్రెష్తో 1.5K రెజల్యూషన్ LTPO BOE 80 డిస్ప్లే అయితే వాడారు. స్నాప్డ్రాగన్ 8 Gen 2తో పాటు Q1 చిప్ కూడా ఉంటుంది. ఇది గేమింగ్ ఎక్స్పీరియన్స్ని బూస్ట్ చేస్తుంది. LPDDR5X RAM UFS 4.0 Android 14తో అవుట్ ఆఫ్ బాక్స్ వస్తుంది. 50+8MP బ్యాక్ కెమెరా, ఫ్రంట్ 16MP వాడారు. మెయిన్ కెమెరా వచ్చేసి సోనీ IMX920 సెన్సార్ అయితే వాడారు. ఇదైతే మంచి సెన్సార్ అండి. 5160 mAh బ్యాటరీ, 120 వాట్ ఫాస్ట్ ఛార్జర్ అయితే సపోర్ట్ చేస్తుంది. డ్యూయల్ స్పీకర్స్, IP53 వాటర్ రేటింగ్, డాల్బీ అట్మాస్ అలాగే డాల్బీ విజన్ కూడా సపోర్ట్ చేస్తుంది. యాంటీ2లో 17 లక్షల వరకు అయితే స్కోర్ చేయగలుగుతుంది. సో సింపుల్ అండి. గేమింగ్ కోసం మాత్రమే మొబైల్ తీసుకోవాలనుకునే వాళ్ళు ఈ మొబైల్ తప్పకుండా తీసుకోవచ్చు. డబ్బులు అయితే చాలా వరకు సేవ్ చేసుకోవచ్చు. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కదా తెలుసు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ఆన్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ.